హలో అండి అందరికీ. ఇదొచ్చేసి కనుమ రోజు లాగనమాట. సో, కనుమ రోజు కంపల్సరీ గారెలైతే చేసుకుంటాం మేము. ఎక్కువైతే చిన్నప్పుడైతే నేను అలసంద గారెలే చేసేవాళ్ళం. ఇప్పుడు ఇంగ మినపప్పుతోటి చేసుకుంటారు, లేదంటే పెసరపప్పుతో కూడా చేసుకుంటారు కదా! సో, నేనైతే ఇక్కడ పెసరపప్పు గారెలు కొన్ని, అలాగే అలసంద గారెలు కొన్ని వేశాననమాట. కొన్ని పప్పు నానపెట్టి. సో, అలసంద గారెలు చాలా టేస్టీగా వచ్చాయి. క్రిస్పీగా వచ్చాయన్నమాట. 2 కూడా చేశాను. అలాగే స్వీట్ గారెలు కూడా చేశాననమాట. అదొచ్చేసి ఈవినింగ్ చేశానులెండి. సో, అందులోకి ఇక్కడ నాటుకోడి పులుసు, ఇంకా బగారన్నం, పెరుగు చట్నీ, పెరుగు. ఈ విధంగా లంచ్ అయితే ప్రిపేర్ చేసుకున్నామండి. మరి మీరు ఏమేమి స్పెషల్ చేసుకున్నారనేది కూడా నాకు కమెంట్‌లో చెప్పండి. సో, అలసంద గారెలు, ఇంకా నాటుకోడి పులుసు టేస్ట్ అయితే కాంబినేషన్ చాలా బాగుందండి. చాలా చాలా సూపర్‌గా వచ్చిందనమాట టేస్ట్ అయితే. ఇంకా ఎక్కువైతే చేయలేదు. ఎందుకంటే మా పిల్లలు ఎక్కువ తినరు. ఇంక నేను, మా ఆయనే కాబట్టి కొంచెం తక్కువ మోతాదులోనే చేసుకున్నాను. ఇంక ఇవొచ్చి స్వీట్ గారెలనమాట. చాలా బాగున్నాయండి. నాకు స్వీట్ గారెలంటే చాలా ఇష్టం. ఇవి వేడి మీద కన్నా చల్లారితేనే టేస్ట్ అయితే చాలా బాగుంటాయన్నమాట. మరి మీలో ఎంతమందికి ఇష్టమో స్వీట్ గారె కామెంట్ చేయండి. మరి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.